అలా. సో ఈ త్రిశూలం ఇది మహారుద్రశూలం. ఓకే, మహారుద్రశూలం. మహారుద్రశూలం ఇది కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. మ్మ్. ఎందుకు లేదంటే మీరు కావాలంటే కూడా భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఉండే ప్రతి దేవాలయం యొక్క హిస్టరీ మీరు చూడండి. మ్మ్. ఇప్పటికి లైవ్లో ఉన్న గుళ్ళు కూడా పురాతనమైన దేవాలయాలు మీరు చూడండి. ఇటువంటి శూలం ఎక్కడ ఉండదు. ఈ టోటల్ 18 శూలాలు ఉంటాయి. అదే నేను కౌంట్ చేస్తున్నా ఒక్కొక్కటి 18 శూలాలు ఒకే నాభిలో ఉంటాయి. ఓకే. ఇలా 18 శూలాలు ఏకనాభిలో ఉండడానికి గల కారణం ఏమిటంటే మనకు 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, ప్రధాన అవును అవును. ఒక్కొక్క శక్తిపీఠ కేంద్రకంగా ఎనర్జీని ఇక్కడ తీసి ఈ శూలంలో నిక్షిప్తం చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఓకే. ఈ శూలం యొక్క ప్రస్తావన కొన్ని తంత్రశాస్త్రంలో ఉంది. అది మేము యోగంలో ధ్యానంలో మేము దర్శించగలిగాము. అమ్మవారే ఆ శూలం యొక్క ప్రతిష్ఠ చేయమని చెప్పింది. ఓకే. ఎందుకొరకు ప్రతిష్ఠ చేయాలంటే ఈ ముగ్గురమ్మలను ఒకే శరీరంలోకి ఆవాహన చేయడం అంత ఆషమాష విషయం కాదు. ఓకే. వాళ్ళు ముగ్గురు ఒకే చోట పొందరు. వాళ్ళు ముగ్గురు ఒకే గర్భంలో ఉండడానికి శాస్త్రం ఒప్పుకోదు. వాళ్ళ యొక్క గుణగణ తత్వ సంభూతం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఒకరు ఒక విధమైన గుణధర్మంతో ఉండేవాళ్ళు వాళ్ళు ఒప్పరు. ఆ జగన్మాతలు ముగ్గురు ఒకే చోట కలిసిన ప్రదేశాన్ని కంట్రోల్ చేయడము, ఆ శక్తిని నిడివి చేసుకొని నిలబెట్టేటటువంటి సిస్టమ్ ఒకటి కావాలి మనకు. ఆ రిసీవింగ్ కెపాసిటీ. ఆ ముగ్గురమ్మలను శాంతపరుస్తూ ఎప్పటికెప్పుడు వాళ్ళను భక్తులను అనుగ్రహించడానికి ప్రేరణమైనటువంటి శక్తికి నడపడానికే ఈ శూలం పనిచేస్తుంది. ఓకే. అంటే ఈ శూలానికి మొత్తం 18, అంటే ఈ శూలంలో చూస్తే మనం ఒకటే కనిపిస్తుంది కానీ మనకు అందులో చిన్న చిన్న శూలాలు అవన్నీ కలిపి 18 శూలాలు ఉన్నాయి. శక్తిపీఠాల స్వరూపం. ఓకే. ఈ శూలాన్ని అమ్మవారు కొంతమంది అసురులను చంపడానికి వాడింది అని ఒక దర్శనం ఉంది కానీ అది ఎప్పుడు ఎలా అన్నదానికి క్లారిటీ లేదు. రియల్గా చెప్తున్నా, దాని గురించి శోధించాలని పోయినా ఆ వివరాలు అందలేదు. అంటే మీరు శోధించాలనుకున్నారు? నా ధ్యానంలో ఇది వచ్చింది. ఓకే. ఇది అమ్మవారికి ఇంత దూరంలో కూర్మం మీద ప్రతిష్ఠ చేయాలి, సప్తధాతువులతో చేయించి ప్రతిష్ఠ చేయాలని పలానా లగ్నంలో పెట్టాలని వచ్చింది. కానీ ఈ శూలం యొక్క రిఫరెన్సెస్, దీని యొక్క మూలాలు దొరకల.